జేఎన్టీయూఏ 313 టెక్ బీటెక్ పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగింది? సో మార్క్స్ ఎంట్రీ ప్రాసెస్ కంప్లీట్ అయిందా? ఈ రిజల్ట్స్ ఎప్పుడు వచ్చేదానికి ఉంటుంది అని చెప్పేసి చాలా మంది స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారండి. సో దాని గురించి ఇప్పుడు చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు కనుక నాతో మాట్లాడాలంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. షార్ట్స్ కూడా ఫాలో అవ్వండి. అత్యవసర పరిస్థితుల్లో షార్ట్స్ కూడా పెడతాం. ఇక టాపిక్లో వెళితే గతంలో జేఎన్టీఏ 3132 బీటెక్ రిజల్ట్స్ గురించి నేను వీడియో చేయటం అయితే జరిగింది. అయితే పేపర్ వాల్యుయేషన్ అయితే కంప్లీట్ అయిపోయినట్టయితే ఒక అప్డేట్ అయితే ఉందండి. సో ఇది ఏప్రిల్ 15వ తారీఖు ఈ ఎగ్జామ్స్ అన్నిటికంటే ముందుగా అయిపోయినాయండి 3132 బీటెక్. సో ఇక మార్క్స్ ఎంట్రీ గురించి, రిజల్ట్స్ గురించి, పేపర్ వాల్యుయేషన్ గురించి మాట్లాడే ముందు ఒక విషయం చెప్పాలి. సో జనరల్గా వచ్చేసరికి జేఎన్టీయూఏ 50 రోజులు తీసుకుంటుంది రిజల్ట్స్ డిక్లేర్ చేయడానికి. నేను లాక్డౌన్ టైం నుంచి చూస్తానే ఉన్నాను. అయితే ఇప్పుడు ఇంకా రేపటికి వచ్చేసరికి నెల రోజులు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతాయి అన్నమాట. ఈ ఎగ్జామ్స్ అయిపోయి అయితే ఈ పేపర్ వాల్యుయేషన్ అయితే కంప్లీట్ అయిపోయినట్టు అప్డేట్ అయితే ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే ఈ రిజల్ట్స్ అనేవి 50 రోజులు అంటే ఈ మంత్ ఎండింగ్ అయ్యేదానికైతే ఛాన్స్ ఉందండి. నేను అనుకోవడం, నా ఎక్స్పెక్టేషన్ ఎప్పుడు లాగా. సో 25th నుంచి 29th లోపు ఎప్పుడైనా మీకు రిజల్ట్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. కొంతమంది అడుగుతా ఉన్నారు, జూన్లో ఏమన్నా రిజల్ట్స్ డిక్లేర్ అయ్యేదానికి ఛాన్స్ ఉందా అని. జూన్ దాబోదు, ఈ మంత్ ఎండింగ్ లోపే మీకు రిజల్ట్స్ అనేవి డిక్లేర్ అవుతాయి. మరి 4-1 బీటెక్ సప్లీ ఉంది అడ్వాన్స్డ్ది, మరి 4-2 బీటెక్ రిజల్ట్స్ ఉన్నాయి కదా అంటే దాని లెక్క దాందే, దీని లెక్క దీందే. సో వాటి గురించి కూడా చేసుకుందాం ఈ వీడియోలో. ఇక టాపిక్లో వెళితే ఈ పేపర్ వాల్యుయేషన్ గురించి, మార్క్స్ ఎంట్రీ గురించి. మార్క్స్ ఎంట్రీ వచ్చేసరికి ఇప్పటికైతే స్టార్ట్ అయిపోయి ఉంటుంది, ఇప్పుడు దాకా అయితే ఉండదు. అయితే మార్క్స్ ఎంట్రీ కంప్లీట్ అయిన తర్వాత, ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అయిన తర్వాత, రీచెక్ అయిన తర్వాత వెబ్సైట్లో రిజల్ట్స్కి లింక్ చేస్తారు. అప్పుడు మీకు రిజల్ట్స్ అనేవి డిక్లేర్ అవుతాయి. అదొకటి, ఓకేనా. సో ఇక పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుంది అని చాలామంది అడుగుతా ఉన్నారు. సో ఒకటి ముందు, ఇప్పుడు చెప్పబోయే ముందు నేను ఒక్కటైతే కళాఖండికి చెప్తాను ముందు. అదేంటంటే జేఎన్టీయూ ఏది వచ్చేసరికి ఇవాళ రోజున, ఇంతకు ముందులో కాదు, లాక్డౌన్ టైము అంతకుముందు గురించి నేను మాట్లాడుతున్నాను. ఇవాళ రోజున ప్రజెంట్ వచ్చేసరికి మీరు మంచిగా రాస్తే పాస్ అవుతారు, మీరు అనుకున్నట్టు పాయింట్లు ఎక్కువ వస్తాయి. అసలు ఏమి రాయిపోతే అది నేను చెప్పనవసరం లేదు దాని గురించి. సో అట్లా ఉంటుంది. సో రాసిన వాళ్ళకైతే న్యాయం అయితే జరుగుతుంది. మరి ఏమీ రాయకపోయినా కూడా ఇది ఎంటీ బుక్లెట్ ఇచ్చే పాస్ అయ్యే వాళ్ళు ఉంటారంటే అసలు 100% అలాంటి వాళ్ళు ఉంటారు. ఒకవేళ ఏదో ఒకటి ఫిల్ చేసి ఇచ్చి పాస్ అయ్యారంటే అది మీ అదృష్టం. సో దీని ప్రకారం నేను చెప్పొచ్చేది ఏంటంటే, జేఎన్టీయూ దాంట్లో ఫ్యాకల్టీ రూల్స్ ప్రకారం చేస్తా ఉన్నారు. రూల్స్ అలా ఉన్నాయి అందుట్లో. చెప్పాను ఇంతకుముందు చాలా సంఘటనలు చెప్పాను. సో అప్పటి నుంచి మొత్తం కూడా మార్పు వచ్చింది. ఇక పేపర్ వాల్యుయేషన్ గురించి మాట్లాడుకుంటే మనం, కీ పేపర్ అనేది మ్యాండేటరీగా ఉంటుంది, ఓకేనా. సో చాలా మంది స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు, సార్ ఇప్పుడు బుక్లెట్ పైన మన పేర్లు డిస్ప్లే చేస్తారా, మిగతా యూనివర్సిటీలో పెట్టరన్నారు కదా మీరు అని చెప్పేసి. అయితే బుక్లెట్ ఏదైతే ఉంటుందో దానిపైన మీ డీటెయిల్స్ మాత్రం ఉంటాయండి. దాటిని జంపర్ ఇందుట్లో ఒకసారి ఛాలెంజ్ వాల్యుయేషన్ పేపర్లు బుక్లెట్ తెప్పించాం ఇంతకుముందు. అప్పుడు వీడియోలు ఉండే, ఇప్పుడు తీసేసి వెళ్ళండి అవి. సో అవి మాత్రం తెలుస్తాయి. మరి చాలామంది భయపడేది ఏంటంటే, సార్ మిడ్లో సరికి నాకు లేవు సార్, మిడ్లను బట్టి పేపర్ వాల్యుయేషన్ జరుగుతుందా అంటే, మిడ్ మార్క్స్ అనేవి ఎక్స్పోజ్ చేయరు వాల్యుయేటర్కి. వాల్యుయేటర్కి ఇచ్చేది ఏంటో తెలుసా, బుక్లెట్ ఒకటి ఇస్తారు. అంటే ఒకటే బుక్లెట్ ఇవ్వరు, ఒక బండిల్లో 40 బుక్లెట్లు ఉన్నాయి. ఆ బండిల్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత సో దాంతోపాటు వీళ్ళు సంతకాలు తీసుకొని ఒక కీ పేపరు, ఒక క్వశ్చన్ పేపరు దాని సబ్జెక్టుది, ఒక పెన్ను, పెన్సిలు, ఎరేజరు ఇస్తారు. దాని ప్రకారం ఇక వీళ్ళు స్టార్ట్ చేసేస్తారు. అంతే తప్ప నీ మిడ్ మార్కులు ఎన్ని ఉన్నాయని చెప్పేసి అవి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఎక్స్పోజ్ చేయరు. అన్లెస్ యూ హ్యావ్ రిటర్న్ ఇన్ ద బుక్లెట్ లాస్ట్ పేజ్ యువర్ ఇంటర్నల్ మార్క్స్. కొంతమంది చేస్తుంటారు. సో దట్ ఈస్ ఏ బిగ్ మాల్ ప్రాక్టీస్. సో దే విల్ బీ కన్సిడరింగ్ ఇట్ యాజ్ ఏ మాల్ ప్రాక్టీస్ కేస్, ఓకేనా. సో మీరు మీ పర్సనల్ విషయాలు అందుట్లో
ఏవైతే ఉంటాయో అవి రాయటం, నన్ను పాస్ చేయండి. కొంతమంది డబ్బులు పెట్టడం, కొంతమంది ఏయో పెడుతుంటారు. కొంతమందినేమో మొబైల్ నంబర్‌లు రాయటం, కొంతమందినేమో మిడ్ మార్కులు వేయటం. ఆ మిడ్‌లో పాస్ చేయండి. ఇలా. సో, ఆల్ దోస్ విల్ బి కన్సిడర్డ్ యాస్ మాల్ ప్రాక్టీసెస్. So, if those were not scanned by the university for online paper valuation, but those were bundled for offline paper valuation, the validator who will be opening the booklet, if he see those things in that booklet, so he will be reporting to the chief ఆఫ్ దట్ టీమ్. ప్రతిదానికి కూడా ఒక చీఫ్ ఉంటారు. ఆయన ఏం చేస్తారు, ప్రతి 40 బుక్లెట్లో ప్రతి 10 బుక్లెట్లు ఉంటాయి కదా, 10, 4, 40. సో ప్రతి 10 బుక్లెట్లో ఒకటి మార్కులు చూసి ర్యాండమ్గా రౌండ్ ఆఫ్ చేస్తారు. అంటే కరెక్షన్ అని ఎలా చేశారు ఏంటి అని చెప్పేసి మొత్తం కూడా అందుట్లో చూసిన తర్వాత చేస్తారనమాట. చేసిన తర్వాత అవి చేసుకుంటారు. అలాంటి చేసే ఆయన చీఫ్ అంటారు. సో ఆయన దగ్గరికి వెళ్ళి వీళ్ళు సబ్మిట్ చేస్తారు. ఆయన ఏ యాక్షన్ తీసుకుంటే దాని కింద వస్తుంది. మాల్ ప్రాక్టీస్ కేసు కింద పెట్టేయండి అంటే ఇక బుక్లెట్ వాల్యుయేషన్ జరగదనమాట. ఇంకేం బెటరో సింపుల్గా తీసి పక్కన పడేస్తారు. ఒక ఫామ్ ఇస్తారు వాళ్ళకి అక్కడ. సో మాల్ ప్రాక్టీస్ అని అందుట్లో ఇండికేట్ చేస్తారు. సో బెటర్ ట్రై టు అవాయిడ్ సచ్ కైండ్ ఆఫ్ రైటింగ్స్ ఇన్ అవర్ బుక్లెట్. సో బుక్లెట్ అనేది ఎగ్జామ్కి ఏదైతే అవసరమో అదే రాయండి. ఓకేనా. సో చాలా మంది అంటా ఉన్నారు, మరి నా ముందోడు ఆయన కూడా పాస్ అవుతున్నారంటే మీరు ఒకటి గమనించాలి, అలా ఏం ఉండదండి. అది ఎప్పుడు పాస్ అయ్యేవాళ్ళు, ఎప్పుడు పాయింట్లు తెచ్చుకునేవాళ్ళు తెచ్చుకుంటూనే ఉంటారు. మీ క్లాస్ టాపర్స్ అయినా కానీ వాళ్ళ డీటెయిల్స్ ఏమన్నా తెలిస్తే వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళ మిడ్ మార్క్స్ తెలియదు, వాళ్ళ ల్యాబ్ మార్క్స్ తెలియదు, ఇంకేమీ తెలియదు, వాళ్ళ కండక్ట్ సర్టిఫికేట్ తెలియదు. అయితే వాళ్ళు ప్రజెంట్ చేసిన విధానం ఏదైతే ఉంటుందో మీతో కంపేర్ చేస్తే డిఫరెంట్గా ఉంటుంది, మీతో కంపేర్ చేస్తే అక్యురేట్గా ఉంటుంది, మీతో కంపేర్ చేస్తే ఎలాబరేటబుల్గా ఉంటుంది. సో అందుకని చెప్పేసి దే విల్ బి గెటింగ్ టాప్ పొజిషన్ ఇన్ దోస్ మార్క్స్. సో దాని ప్రకారం వాళ్ళ దగ్గర మీరు చూసి నేర్చుకోవడం మంచిది. అంటే ఎగ్జామ్లో చూసుకోవడం అని కాదు, ఎగ్జామ్లో చూస్తే మాల్ ప్రాక్టీస్ చేస్తారు. సో మిడ్ రాస్తారు చూసారా, అప్పుడు వాళ్ళు ఎలా రాస్తున్నారు, ఏం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మిడ్లు ప్రకారమే వాళ్ళు చేస్తారు, ఇంకొంచెం ఎక్కువ డెకరేషన్ ఎండ్ ఎగ్జామ్లో చేస్తారు, అయితే తేడా ఉంటుంది. అయితే ప్రిపేర్ ఎలా అవ్వాలి అనేది ఒకళ్ళని ఫాలో అవ్వాల్సిన పనుల, మన స్ట్రాటజీ ప్రకారం మనం ప్లానింగ్ చేసుకుంటే కానీ సరిపోతుంది. కానీ ఎగ్జామ్ రాసే విధానం మాత్రం పక్కన వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. ఈ విధానం ప్రకారం రాసిన వాళ్ళు అందరూ పాస్ అవడం కదా, మంచి పాయింట్లు కూడా వచ్చేదానికి ఉంటుంది. అయితే 3-2 రెగ్యులర్లో వచ్చేసరికి ఎక్కువ శాతం థియరీ ప్రాబ్లమేటిక్ కలిపొని సబ్జెక్టులు ఉంటాయి కాబట్టి మీకు ఎక్కువ పాయింట్లే వచ్చేదానికి ఉంటుందండి. పర్సంటేజ్ తగ్గిన వాళ్ళకి కూడా 60% తక్కువలో ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ వచ్చేదానికి ఉంటుంది. ఈ 3-1 సప్లీలో ఫెయిల్ అయిన వాటికి మంచి పాయింట్లే వస్తాయి. సో 3-2 బీటెక్ సప్లీ కూడా అలాగే మంచి పాయింట్లు వచ్చేదానికైతే ఉంటుంది. మీరు గమనించినట్టయితే 3-2 బీటెక్లో తక్కువ మంది ఫెయిల్యూర్స్ ఉంటారు ఎప్పుడు కూడా. ఓకేనా. 3-1 బీటెక్ కూడా తక్కువే ఉంటారు. సో ఓవరాల్గా అయితే రిజల్ట్స్ పేపర్ వాల్యుయేషన్ గురించి అప్డేట్ అయితే ఇదే. థ్యాంక్ యూ సో మచ్.